తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా వికలాంగులకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్లు 60,000 పెంచుతాం, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తాం, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ కొనసాగిస్తాం, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో 29 అంశాలు పేర్కొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటికి కూడా వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ఒక పక్క కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు ఇవాళ 42% రిజర్వేషన్ కల్పించేందుకు మరి వేగంగా ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క విధానాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ స్వాగతిస్తుంది. కానీ ఇవాళ అట్టడుగున 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేటికి కూడా రాజ్యాధికారానికి నోచుకోకుండా దుర్భర జీవితాలు గడుపుతున్న సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఏమనంటే రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ విధంగా అయితే రాజకీయ రిజర్వేషన్ కల్పించినో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలంగాణలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి పార్టీ నేటి వరకు కూడా వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే విధంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. కల్పించాలి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్, కల్పించాలి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్, ఇవ్వాలి 6,000 పెన్షన్ వెంటనే, ఇవ్వాలి 6,000 పెన్షన్ వెంటనే. BVHPS జిందాబాద్, BVHPS జిందాబాద్.